నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ కేంద్ర ప్రభుత్వం తరపున నవరాత్రుల కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్తున్న ఈ బైవీక్లీ రైలును ప్రారంభించిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి। ఈ రైలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది। ఇప్పటివరకు సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు డైరెక్ట్ ట్రైన్ ఉండేది కాదు। దాదాపు 20 గంటల పాటు సాగే ఈ ప్రయాణం తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక ప్రజలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది। ఈ మూడు రాష్ట్రాల పర్యాటక రంగాభివృద్ధికి, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతానికి కూడా సికింద్రాబాద్ గోవా ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగపడుతుంది। ఈ బైవీక్లీ రైలు బుధ శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది। తెలంగాణలో రైల్వేలకు సంబంధించి గత 10 ఏళ్లలో చాలా సానుకూలమైన పని జరిగింది। కొత్త రైల్వే లైన్లు, విద్యుద్దీకరణ, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి। మిగిలిన చోట్ల పనులు చాలా వేగంగా సాగుతున్నాయి। దక్షిణ మధ్య రైల్వే రీజన్లో దాదాపు ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది। 100కు పైగా రైల్వే స్టేషన్లకు వైఫై సౌకర్యం కల్పించాం। సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల ఆధునీకరణ, అత్యాధునిక వసతులతో 415 కోట్ల రూపాయలతో చర్లపల్లి టెర్మినల్ అభివృద్ధి జరుగుతోందన్నారు। చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది। చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా త్వరలోనే పూర్తవుతాయి। 40కి పైగా రైల్వే స్టేషన్లు ఆధునిక వసతులతో తీర్చిదిద్దుతున్నాం। దేశవ్యాప్తంగా ఢిల్లీ తర్వాత అత్యధికంగా ఎక్కువగా వందే భారత్ రైళ్లు మన సికింద్రాబాద్ నుంచి వెళ్తుండడం తెలంగాణలో ప్రయాణికుల సౌకర్యానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం। ఈ వందే భారత్ రైళ్లు 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి। ప్రజల నుంచి మంచి అద్భుతమైన స్పందన వస్తుంది। ఇవే కాకుండా పలు కొత్త రైల్వే మార్గాలకు సర్వేకు కూడా మార్గం సుగమమైంది। 521 కోట్ల రూపాయలతో కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కేంద్రం ఏర్పాటు చేయనుంది। దీనికి ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే। మొదట్లో దీన్ని పీరియాడిక్ ఓవర్ హలింగ్ గానే అనుకున్నప్పటికీ మోదీ గారు చొరవ తీసుకొని ఆర్ఎంయూగా అప్గ్రేడ్ చేయించారు। ఇక్కడ వ్యాగన్ల ఓవర్ హోలింగ్తో పాటుగా కోచెస్, ఇంజన్స్ వ్యాగన్స్ తయారవుతాయి। దీని ద్వారా 3000 మందికి ప్రత్యక్షంగా, మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది। ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్।